చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కోటి రూపాయలకు పైగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్వేటి నగరంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో డబ్బు కనిపించింది. దాదాపు కోటి రూపాయల 9.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వెహికల్ను సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న సుందరం సుధాకర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ నగదును ఆర్కేపేట నుంచి పుత్తూరుకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంత పెద్ద మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు, ఎవరికి చేరవేస్తున్నారు, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. దొరికిన డబ్బును తిరుపతిలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు తరలిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతిలోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అయితే ఈ డబ్బు మొత్తం ఏదైతే 1,90,00,000 ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ దానిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం వాహన తనిఖీలో భాగంగా చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సందర్భంలో సుందరం సుధాకర్ అనే వ్యక్తి వాహనం నుంచి 1,09,45,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఆర్కేపేట నుంచి పుత్తూరుకు వెళ్తుండగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే అతను సుందరం సుధాకర్ చెప్తున్నది ఏమంటే, తాను రిజిస్ట్రేషన్ కోసం కార్వేటి నగరంలో భూములు కొనుగోలు చేశాను. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయిన సందర్భంగా మిగతా డబ్బును తీసుకుని తిరిగి ఆర్కేపేట వెళ్తున్న సందర్భంగా పోలీసులు పట్టుకున్నారని చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఆధారాలు కానీ తీసుకొస్తే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సమక్షంలో వదిలివేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో పాటు ఆ నగదును తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయానికి తరలించారు. మొత్తం మీద అయితే ఇది రిజిస్ట్రేషన్ కి సంబంధించిన భూమి అయినప్పటికీ ఇది నల్ల డబ్బుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రిజిస్ట్రేషన్ కి సంబంధించి సగము వైట్ సగం బ్లాక్ లో కట్టడం ఆ ప్రాంతంలో కానీ ఎక్కడైనా రైతుల వద్ద కొనుగోలు చేసినప్పుడు వారికి ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఈ విధంగా ఈ మొత్తాన్ని అమ్మిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించిన భూమిని అమ్మిన తర్వాత మిగతా లెక్కల్లో నేను నగదును తీసుకువెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తాను పత్రాలు సమర్పిస్తానని సుందరం సుధాకర్ అంటున్నారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ట్యాక్స్ చెల్లించిన తర్వాతనే బయటకు నగదు పంపుతామని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంటున్నారు. దీని అయితే ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఎన్నికలకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఈ భూమి కొనుగోలుకు సంబంధించిన సందర్భంగానే వచ్చిన డబ్బులుగా సుధాకర్ చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఆ ప్రాంతానికి ఏదైతే తమిళనాడు సరిహద్దులోని పాలసముద్రంలో మాతో పాటు అదే విధంగా ఏదైతే వెదురుకుప్పం ఈ మండలాలకు సంబంధించి కార్వేట నగరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కావడంతో అక్కడికి వచ్చి భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను చూసుకుని తిరిగి వెళ్తున్న సందర్భంగానే పోలీసులు సీజ్ చేశారని సుధాకర్ అంటున్నారు. మరోవైపు పోలీసులు దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేశాము, మీరు అక్కడే తేల్చుకోండి అంటూ వారికి చెప్తున్నారు. సర్తాజ్. రైట్, థాంక్యూ దామోదర్.